హలో విఎస్, నేను డాక్టర్ సురేందర్ రెడ్డి, ఆండ్రాలజిస్ట్ అండి. ఐ థింక్ నేను ఈ ఛానల్లో ఫస్ట్ టైము మీకు ఒక మంచి టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామని. అందులోనూ రెగ్యులర్గా అందరూ అన్ని టాపిక్స్ చెప్తూ ఉంటారు, బట్ మగవాళ్ళ సెక్స్ సమస్యల నుండి లేదా సంతానలేమి సమస్యల నుండి ఈ విషయం వచ్చే లోపల ఎందుకో తెలియని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది మనకు స్టార్ట్ అవుతూ ఉంటుంది. అయినప్పటికీ మీకు ఒక చక్కటి అవేర్నెస్ ఇవ్వనీకి, ముఖ్యంగా మగవాళ్ళ సంతానలేమి సమస్యల కారణాలు ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనే వాటి గురించి చక్కగా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చాలామంది ఏమనుకుంటారంటే పెళ్ళై 2-3 సంవత్సరాలు అవుతూనే ఇంకా పిల్లలు పుట్టట్లేదు కదా, మోస్ట్లీ ఈ అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉంది చూపిద్దాం అనుకుంటూ ఉంటారు. మీరు ఒకసారి చక్కగా పరిశోధనని చూస్తే అండి, ఇప్పుడున్న జనరేషన్లో సంతానలేమి సమస్యకు కారణం 40-50% కేసెస్లో అబ్బాయి సైడ్ నుంచి. అంటే ఇది ఈక్వల్గా ఉంది, 50% అమ్మాయిలు, 50% అబ్బాయిలు. సో కాబట్టి ఎప్పుడైనా సరే మీ ఇంట్లో ఎవరికైనా ఇట్లా పిల్లలు లేకుండా బాధపడుతూ ఉంటే అమ్మాయిని గైనకాలజీ డాక్టర్ గారి దగ్గర చూపించండి, ఎటువంటి తప్పు లేదు. సేమ్ టైంలో సైమల్టేనియస్గా ఖచ్చితంగా అబ్బాయిని కూడా ఒక మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారి దగ్గర చూపించండి. ఎందుకు? ఈమెకు ఏదో కొంచెము ఎగ్స్కి సంబంధించిన ప్రాబ్లం ఉందనుకుందాం, 3 మంత్స్లో గైనకాలజీ డాక్టర్ గారు ట్రీట్ చేస్తారు. బట్ మీరు ఎప్పుడైతే 3 మంత్స్ అయిపోయినాక మళ్ళీ 3 మంత్స్కి ఆ డాక్టర్ గారు దగ్గర మేడం మీరు ట్రీట్ చేశారు కావట్లేదని అప్పుడు అనాలిసిస్ చేయిస్తే స్పర్మ్ టెస్ట్ ఈ అబ్బాయికి తక్కువగా ఉంటుంది. సో కాబట్టి అదే మీరు మొదటగానే ఈ అమ్మాయిని చూపించిన వెంటనే మీరు కనుక అబ్బాయిని చూపించింటే ఆ 3 మంత్స్లో ఇద్దరికీ ట్రీట్ అయిపోతుంది కదా. సో కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు గమనించాలి. రెండవది, ఏముంటాయండి ప్రాబ్లమ్స్ అబ్బాయిల్లో? ఒకటి, ఆ స్పర్మ్ కౌంటు క్వాలిటీని మెయింటైన్ చేసే హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, చిన్న బ్లడ్ టెస్ట్ చేస్తాము. రెండవది, వ్యారికోసీల్ అని ఒక కండిషన్ ఉంటుంది, అంటే టెస్టిస్ చుట్టూ ఉండే వీన్స్ రక్తనాళాల్లో వాల్వ్ డిఫెక్ట్ వల్ల అవి ఉబ్బిపోతాయి, దాన్ని వ్యారికోసీల్ అంటాం. దీంట్లో ఏమవుతుంది, యూజువల్గా ఇంప్యూర్ బ్లడ్ అంతా అక్కడే ఉండిపోయి ఆ బ్లడ్ నుంచి రిలీజ్ అయిన టాక్సిన్స్ వల్ల టెస్టిస్ డ్యామేజ్ అయ్యి టెస్టిస్ నుంచి వచ్చే స్పర్మ్ వీర్య కణాల ఉత్పత్తి కానీ క్వాలిటీ కానీ తగ్గుతూ వస్తుంది. సో ఒకవేళ వ్యారికోసీల్ ఉందనుకోండి, మన దగ్గరకు వచ్చారు, మనం చక్కగా క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తాము, వెంటనే స్కాన్ చేసి దాన్ని రెక్టిఫై చేసేస్తాము. మూడవది, మీ సీమన్లో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. కొందరు ఒకసారి చూస్తూ ఉంటారా, లేడీస్కి తెల్లబట్ట అయింది అంటూ ఉంటారు, అంటే వైట్ డిశ్చార్జ్. సో మీరు పాల్గొన్నప్పుడు ఆమెలో ఉన్న ఇన్ఫెక్షన్ మీకు వచ్చేసి మీ స్పర్మ్లో కూడా ఇన్ఫెక్షన్ వచ్చిండొచ్చు కదా. సో కాబట్టి సీమన్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్, అది బ్యాక్టీరియా కావచ్చు, ఫంగస్ కావచ్చు, దాన్ని కనుక మనం ట్రీట్ చేసుకోగలిగితే అప్పుడు కూడా మన స్పర్మ్ కౌంటు క్వాలిటీ పెరిగి న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వస్తుంది. వీటన్నిటికంటే వెరీ 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 ఇంపార్టెంట్ మీరు చూడాల్సింది మీ లైఫ్ స్టైల్లో చేంజెస్. ఏంటివి? చూడండి, పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడుతూ ఉంటాం, టైం లేదని ఎక్సర్సైజ్ చేయము, ఏమవుతుంది, బాడీ యాక్టివిటీ ఉండదు. ఆబ్వియస్గా మగవాళ్ళకు కావాల్సిన టెస్టోస్టిరోన్ హార్మోను ఉత్పత్తి సరిగా ఉండదు, అది స్పర్మ్ కౌంట్ మీద పడుతుంది. రెండవది, సాయంత్రం అవుతూనే మీరండి, నేను కూడా చేసేది అదే, టీ తాగుతామా, సరే తాగి ఊరుకున్నాముగా, మళ్ళీ ఏదో ఆయిల్కి సంబంధించిన బజ్జీలో బోండాలో తింటాం, ఆల్రెడీ వర్క్ చేయట్లేదు, మళ్ళీ ఒక ఆయిల్ ఫుడ్ స్పైసీ ఫుడ్ తింటున్నాం. మనకు టెస్టోస్టిరోన్ బాగుండాలంటే మంచి కొలెస్ట్రాల్ ఉండాలి, మనం తీసుకునేది ఏంటి, బ్యాడ్ కొలెస్ట్రాల్ అయిపోతుంది. సో ఆ విధంగా మనకు మన లైఫ్ స్టైల్లో వచ్చే ఎన్నో మార్పులు కనుక మీరు చేయగలిగితే, ఇది రెండవది నేను చెప్పినది. మూడవది, నిద్ర సరిగా లేదు సార్, ఏమండి ఎందుకు లేదు అంటుంటారు, ఏంటో సార్ ఆఫీస్ పోయిచ్చాము, టైర్డ్ అయిపోయినాము, ఇలా. మీకు ఆఫీస్లో ఏ లెవెల్ వాళ్ళకి ప్రాబ్లం, ఇప్పుడు చూడండి, మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన లెవెల్ ప్రాబ్లమ్స్ ఆయనకున్నాయి. లేదు, మీ ఇంట్లో పనిచేసే సింపుల్ వర్కర్ ఉంటారు, ఆవిడ లెవెల్, ఆ విధంగా ప్రతి ఒక్కరికి వాళ్ళ లెవెల్కి సంబంధించిన ప్రాబ్లం ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. కానీ మన బెడ్రూమ్ ఇష్యూ వచ్చినప్పుడు చక్కగా సెక్షువల్ లైఫ్, నెంబర్ 2 మన జనరేషన్ పెంపొందించుకోనికి మనం చక్కటి స్లీప్ అనేది ఉంది అంటే నార్మల్గానే స్పర్మ్ కౌంట్ అనేది పెరగడం జరుగుతూ ఉంటుంది. నేను మీకు సబ్సిక్వెంట్ వీడియోస్లో ఎటువంటి ఫుడ్స్ తింటే స్పర్మ్ న్యాచురల్గా పెరుగుతుందని కానీ అవి కూడా చాలా చక్కగా చెప్తాను. సో ఎస్, మీరంతా కూడా మీకు సంతానలేమి సమస్య ఉంటే కేవలము నా భార్యలోనో లేదా మా చెల్లెల్లోనో ప్రాబ్లం ఉంది, మా బావగారిలో లేదు, మా ఆయనలో లేదు అనుకోకుండా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరినైనా చూసినా కూడా, ఎరా మా వదిన్ని కూడా చూస్తున్నావుగా, లేదా మా అక్కగారిని కూడా చూస్తున్నావుగా అని మీరు అవేర్నెస్ ఇచ్చి సైమల్టేనియస్గా ఇద్దరూ చెక్ చేయించుకొని ముందుకెళ్ళండి అని చెప్పడంలో
మీ పాత్ర మీరు పోషిస్తే ఖచ్చితంగా మీరేం డబ్బులు ఖర్చు పెట్టిందేం లేదుగా, చిన్న మాట సహాయమే ఖచ్చితత్వమైన వాళ్ళకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చి వాళ్ళ లైఫ్ మీరు సలహా ఇచ్చినందుకు మీ మధ్య రిలేషను అన్నీ కూడా చాలా చక్కగా పెంపుతాయి. థ్యాంక్ యూ. ఎస్.